ఒక మనిషికి తన జీవితంలో ఎన్నో రకాల జ్ఞాపకాలనేవి అలా ఉండిపోతాయండి. అవి ఏందంటే, ఒక పదార్థాన్ని చూసినప్పుడో, ఒక ప్రదేశాన్ని చూసినప్పుడో, ఏదో ఒక సన్నివేశంలో మనకవి గుర్తొస్తూ ఉంటాయి. అలాగే ఏంటబ్బా! ఇప్పుడు ఈ అటుకులకి జ్ఞాపకానికి సంబంధం ఏందని మీరనుకోవచ్చు. అటుకులనేది ఒక చిన్న సింపుల్ పదార్థమేనండి. దాన్ని చూడగానే ఏముందిలే అటుకులేగా అంటాం. కానీ ఎవరికైనా గానీ ఏదో ఒక విషయంలో ఇవి కూడా ఒక జ్ఞాపకం అయ్యి ఉంటాయండి. ఎందుకంటే నాకైతే ఒక జ్ఞాపకమే ఇవి. ఎందుకంటే ఈ సీజన్ వస్తే నాకు బాగా గుర్తొచ్చే కొన్ని సన్నివేశాలేందంటే, కొత్త పంటలొచ్చాయి. కొత్త పంటలొచ్చినప్పుడు ఆ ధాన్యంతో అటుకులు పట్టించుకునేవాళ్ళు. మరి మీలో ఎంతమందికి తెలుసో లేదో తెలీదండి. ఈ కొత్త అటుకులు పట్టించుకుని చక్కగా అటుకుల్ని పాతకాలంలో మన వాళ్ళు దాన్ని బెల్లం వేసుకునో, లేకపోతే కారం అటుకులు చేసుకునో, వాళ్ళు టైం పాస్ కోసం అట్లా తినేవాళ్ళు. ఇట్లాగే అమ్మమ్మ వాళ్ళు ఇళ్ళల్లో అయితే గనక చక్కగా వేడి పాలలో ఏసి ఇవ్వడం ఇట్లా చేసేవాళ్ళు. సో, మాకు కూడా అలానే జరిగాయి. అందుకే ఇయి జ్ఞాపకంగా ఉండిపోయాయి.